గణపురం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ OC3 వద్ద ఆందోళనకు దిగారు. సమీపంలోని ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో జరుగుతున్న బ్లాస్టింగ్ వల్ల గ్రామమంతా దుమ్ముతో వ్యాపిస్తుందని, దీనివల్ల చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. 6 నెలలుగా పరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని చెప్పినా ఆ ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయిందని ఆరోపిస్తున్నారు. R&R సైట్ దగ్గర రోడ్డుకు ఫీట్ ఎత్తు నిర్మాణం చేపట్టి కాంపౌండ్ ఏర్పాటు చేస్తామని చెప్పి చదును చేశారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, గ్రామాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈరోజు కొండంపల్లి విలేజ్ నుంచి భూ నిర్వాసితులం అందరం సింగరేణి OC3 వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొండంపల్లి విలేజ్లో డస్ట్, బ్లాస్టింగ్, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు లంగ్ క్యాన్సర్స్, లంగ్స్ ఇన్ఫెక్షన్, హాస్పిటల్ చుట్టూ తిరగలేక ఇబ్బంది పాలవుతున్నారు. అదేవిధంగా విలేజ్ అవార్డు అవుతుంది, మీకు పైసలు పడతాయని ఒక 6 నెలల నుంచి చెప్తాను. 6 నెలల నుంచి చెప్తే ఏ ఆఫీసు పోయినా కూడా ఎవరు పట్టించుకునే నాదులు మాకు లేరు. ఆఫీస్ కల్లా పోతే ఎక్కడికి పోయినా కూడా అయిపోయింది, వారం రోజుల డబ్బులు పడతాయి, 2 రోజుల డబ్బులు పడతాయి, ఇదే మభ్యపెట్టే పరిస్థితి ఉన్నది తప్ప మాకు పని చేసేది లేదు, మేము బాగుపడేది లేదు, మీ అక్కడి నుండి తరలిపోయేది లేదు. ఇంకా అదేవిధంగా మాకు R&R సైట్ ఉంది. R&R సైటు మాకు పోయిన GM గారు రోడ్డు హైటు ఏదైతే ఉన్నదో దాని మీద ఫీట్ హైటు చేసి మీకు మొత్తం రోడ్స్ వేసి చుట్టూ కాంపౌండ్ పెట్టి మీకు ఇస్తామని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే రోడ్ కాడ రోడ్ హైట్ చేసి మొత్తం స్లోప్గా చేసి పడేసిండు. కిందున్నోనికి మొత్తం పైనుండి నీళ్లు పోయి వాని ఇంటి చుట్టూ నీళ్ళు అవుతుంది. హన్మకొండ హైదరాబాద్ టౌన్లో అయినట్టు జరిగే పరిస్థితి అక్కడ ఉన్నది. మాకు పనులు లేక ఏం లేక మేము ఊళ్ళో పడి తిరుగుతున్నాం. మాకు భూములు లేవు, జాగాలు లేవు, ఏం లేవు. మా పట్టెల్లో భూములు కూడా పోయినాయి. మాకు రూపాయి పుడతలేదు, ఏం పుడతలేదు. పిల్లలకు రోగాలే, మాకు రోగాలే. మాకు జ్వరాలు వస్తున్నాయి, దాకర్ల పట్టి పోతున్నాం. బాకీలు పుడతలేవు, ఏం పుడతలేవు. మేము ఎవరో పైసలు అడిగినా రూపాయి పుడతలేదు. ఊళ్ళో పట్టే ఊరుకుడు చేసుడు, మేము పనులకు పోడు వచ్చుడు. మాకు కాళ్ళు నొప్పులు, పిల్లలకు నొప్పులే. సింగరేం చేయబట్టి మేము చచ్చి బతుకుతున్నాం. దుబ్బ ధూళి అన్ని గోడలు గిడలు అన్ని వలిగిపోతున్నాయి, అన్ని వలుగుతున్నాయి. మాకు రేకులు అన్ని వలిగిపోతున్నాయి, గోడలు కూలుతున్నాయి. నీళ్లు లేవు, ఏమి లేవు. మాకు బోరింగ్లు ఎత్తలేవు, ఏమి లేవు. ఒక్క బోర్ ఎత్తా బోర్లో నీళ్లు కూడా సరిపోతలేవు. మా మాదిగలకు వేసి వాళ్ళకు మాకు నీళ్ళే లేవు. ఏ పట్టెల దగ్గర పోయినా వాళ్ళకు కూడా నీళ్ళు ఎత్తలేవు.